హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేటివి చాలా మందికి కూడా నిన్నటి రోజున పడడం జరిగింది. అలానే కొంతమందికి అమౌంట్ అనేది పడలేదని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికే పడిందండి, ఒకరికి పడలేదు, ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు. సో పూర్తి వివరాలు తెలియజేస్తాను నేను మీకు ఈ వీడియోలో. సో నారా లోకేష్ గారు ప్రెస్ మీట్లో అయితే చెప్పారండి, తల్లికి వందనం పథకానికి సంబంధించి మీ ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికే పడితే ఏం చేయాలి, అసలే అమౌంట్ పడకపోతే ఏం చేయాలనేది చెప్పారనమాట. సో పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేస్తే మీలా ఎవరైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు, ఓకేనా. సో ఇక వివరాల్లోకి కనుక వచ్చినట్లయితే నిన్నటి రోజున చాలా మంది కూడా కామెంట్స్ అనేటివి పెట్టారు, తల్లికి వందనం అమౌంట్ అనేది పడుతుందండి మాకు. సో ఈ విధంగా మెసేజ్లు కూడా ఫార్వర్డ్ చేశారండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అందరికీ కూడా అమౌంట్స్ అనేవి పడడం జరిగింది. ఒకవేళ ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి కూడా అమౌంట్ అనేది పడడం జరిగింది, ముగ్గురు ఉంటే ముగ్గురికి కూడా అమౌంట్ అనేది పడడం జరిగింది అనమాట. అయితే ఇలా అందరికీ కూడా జరగలేదండి. సో కొంతమందికి అమౌంట్ అనేది పడింది. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇక్కడ ముగ్గురు ఉంటే ముగ్గురికి అమౌంట్ పడింది కదా, కొంతమందికి సో ఇద్దరికే పడింది అనమాట. 26,000 రూపాయలు మాత్రమే పడిందని చెప్పి చెప్తున్నారు. సో ఈ కామెంట్కి అదేనమాట నాకు వచ్చిందనమాట. సో 26,000 పడిందండి, ఒకరికి ఇనెలిజిబుల్ అని చూపిస్తుంది, ఏం చేయాలని చెప్పని అడిగారు. సో కొంతమందికి అయితే ప్రాసెస్లో ఉందని చెప్పారనమాట. సో నేను ముందుగా వివరాలన్నీ కూడా చెప్తాను, ఇక్కడ నుంచి చాలా క్లియర్గా అయితే వినండి, ఓకేనా. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ముఖ్యంగా గవర్నమెంట్ జీవోలో ఏం పేర్కొంది అంటే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి వాళ్ళకైతే ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తున్నామని చెప్పి క్లియర్గా చెప్పింది. అంటే ఇక్కడ మెయిన్గా ఎవరిని తీసుకున్నారంటే 2024-25 డేటాను తీసుకున్నారు. కాకపోతే వాళ్ళు 2025-26 విద్యా సంవత్సరానికి వచ్చే సమయానికి ఇంటర్మీడియట్ లోపలే ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రభుత్వము అమౌంట్ అనేది విడుదల చేయడం జరిగింది, ఓకేనా. 2025-26 విద్యా సంవత్సరంలో వచ్చినటువంటి విద్యార్థుల యొక్క డేటాని బేస్ చేసుకొని ఇచ్చారనమాట ఈ అమౌంట్. ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళకైతే అమౌంట్ అనేది విడుదల చేయలేదు, ఓకేనా. ఒకవేళ 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంకా కూడా ఇంటర్మీడియట్ జాయిన్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా అమౌంట్ అనేది రాలేదన్నమాట. సో అయితే వాళ్ళకి ఎప్పుడు విడుదల చేస్తారంటే 10th కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ కొత్తగా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారు కదా, సో వారికి సంబంధించి మరియు 1వ తరగతిలో కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ నెల ఆఖరు వరకు అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటాము. ఈ నెలాఖరులో అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వీరికి సంబంధించి మాత్రం ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఇంట్లో ఇద్దరు ఉన్నటువంటి పిల్లలు కూడా ఏ విధంగా ఉన్నారంటే, ఒకరు 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఉంటారు, ఒకరు వచ్చేసి 8th లేదా 7thలో ఉన్నటువంటి విద్యార్థులు కనుక ఉండినట్లయితే ఇక్కడ 7th లేదా 8th చదువుతున్నటువంటి పిల్లవాడికి సంబంధించి అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థికి అయితే అమౌంట్ పడలేదు, ఓకేనా. సో ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా అమౌంట్ అనేది ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికే మాత్రం పడడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 10th కంప్లీట్ అయినటువంటి విద్యార్థి నేరుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే ఖచ్చితంగా ఆ పిల్లవాడికి సంబంధించి జూలై 5th మలి విడతలో అంటే రెండోసారి అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఇద్దరు పిల్లలకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ 10th క్లాస్ కంప్లీట్ అయిన విద్యార్థి ఈ యొక్క ఐటీఐ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా కొరకు జాయిన్ అయితే సో వారికి సంబంధించి తల్లికి వందనం అమౌంట్ అనేది రాదు, వాళ్ళకి సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు అనేవి పడతాయి, ఓకేనా. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా అయితే చెప్పాను నేను మీకు, ఎవరికి పడతాయి ఎవరికి పడదు విద్యా సంవత్సరం విషయంలో. సో కొంతమంది 2023-24 సంవత్సరానికి సంబంధించిన వాళ్ళకి పడుతుందా అని అడుగుతున్నారు. వాళ్ళకైతే పడదండి. 2024-25 డేటాలో ఉన్నటువంటి వాళ్ళు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది, ఓకేనా. సో అయితే ఇక్కడ ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల్లో సో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది అప్డేట్ అయితే చేస్తున్నారు. సో అందులో చాలా కారణాలు అనేటివి నేను తీసుకొచ్చాను అనమాట. అంటే కొంతమందికి ఈ విధంగా అయితే ఉందండి, సో మేము దీనికి సంబంధించి కరెక్ట్గానే ఉన్నాము, కాకపోతే మాకు ఎందుకు అమౌంట్ విడుదల చేయలేదని చెప్పని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో రీమార్క్స్లో సరైన ఆదాయ ధృవీకరణ లేనందున వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వటం లేదని చెప్పి పేర్కొన్నారనమాట. అలానే కుటుంబం లేదా లబ్ధిదారులకి సాగు భూమి 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నందున వల్ల అనర్హులు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉన్నందున అనర్హులు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, పట్టణ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు కలిగి ఉన్నందున అనర్హులు అని చెప్తున్నారు. సో అదేవిధంగా కుటుంబంలో 4 చక్రాల వాహనము కలిగి ఉన్నందున అనర్హులు అని చెప్తున్నారు. సో ఇలా 6 స్టెప్ వాలిడేషన్ రీజన్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారండి. సో ఇందులో మీకు ఒకవేళ ఎగ్జాంపుల్కి ఇక్కడ కార్లు లేదు, ట్యాక్సీ ఉంది,
లేదా ట్రాక్టర్ ఉంది అనుకోండి. సో మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇన్ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేటివి చూపించి, మాకు ఈ కారు ఉన్నది అంటే కారు లేదు 4 చక్రాల వాహనం, ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ ఎలిజిబులే కదా అని చెప్పని మీరు అక్కడ గ్రీవెన్స్ రూపంలో ఫిర్యాదు అనేది చేసినట్లయితే డిజిటల్ అసిస్టెంట్ గారు మీ యొక్క అప్లికేషన్ అయితే తీసుకొని ఖచ్చితంగా అయితే ఫిర్యాదు అయితే చేస్తారనమాట. సో ఈ విధంగా ఫిర్యాదులు చేయండి అని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పారనమాట. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయినా చేయవచ్చు, లేదా మీరు గ్రామ వార్డు సచివాలయం విజిట్ చేసి అయినా చేయవచ్చు. ఒకవేళ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి విజిట్ చేసి మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, ఫిర్యాదును లేవనెత్తండి అని అడుగుతుంది. సో మీరు ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫస్ట్‌గా అయితే మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవాలి. ఈ పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో అనేది నైటే అప్లోడ్ చేశాననమాట. ఆ వీడియో చూడండి. ఫోన్‌లో తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ అని ఉంటుందన్నమాట టైటిల్. సో ఆ వీడియోని చూడండి. ఆ వీడియోని చూసి మీరు ఒకవేళ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా డీటెయిల్స్ కనుక వచ్చినట్లయితే సో వారికి సంబంధించి ఏ విధంగా ఫిర్యాదులు చేయాలనేది క్లియర్‌గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఫిర్యాదులు చేస్తేనే అమౌంట్ అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారు. సో మీరు ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి. సో వదలొద్దు, అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎన్బిఎం అప్లికేషన్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీకు రిప్లై అనేది సరిగ్గా రాకపోతే, సో వాట్సాప్ గవర్నెన్స్ ఒక్కోసారి వర్క్ అయితే అవుతుంది, ఒక్కోసారి వర్కింగ్లో అయితే లేదండి. సో అలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఎన్బిఎం అప్లికేషన్ సెర్చ్ ద్వారా అయితే చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. మీరు కూడా మీ మొబైల్లో అయితే చెక్ చేసుకోండి. మొబైల్లో చెక్ చేసుకునేటప్పుడు డెస్క్టాప్ సైట్ అనేది ఆన్లో పెట్టుకొని చేయండి. సో అలాంటి వాళ్ళకి అంటే ఆన్లో పెట్టుకోకుండా మీరు సెర్చ్ చేసినట్లయితే రీఎంటర్ ఆధార్ అని అడుగుతుందన్నమాట. ఒకవేళ డెస్క్టాప్ సైట్ ఆన్లో పెట్టుకొని చేసినా కానీ ఇలానే వస్తే ఆఫ్ చేసి మళ్ళీ ట్రై చేయండి, వస్తుంది. ఓకేనా, ఏదో విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా ఎనేబుల్ అవుతుందన్నమాట. సో ఒకసారి చూడండి, స్కీమ్ అనేది తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ 2025, 26 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆధార్ నెంబరు. సో ఈ యొక్క ఆధార్ నెంబర్ ఎవరిది ఇస్తారంటే తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి నెంబర్స్ని అయితే క్యాప్చాలో ఎంటర్ చేసేయాలి. తర్వాత గెట్ ఓటీపీ అని కొట్టంగానే ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ ఆప్షన్ అనేది ఇక్కడ ఒక చెక్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ ముందుగా మీ యొక్క వివరాలన్నీ కూడా రావడం జరుగుతుంది. బెనిఫిషియరీ నేమ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్లో అప్లికేషన్ నెంబర్తో పాటు అప్లికేషన్ యొక్క వివరాలు అనేవి వస్తాయన్నమాట. ఇందులో అప్లికేషన్ స్టేటస్ నందు ఎలిజిబుల్ ఉండాలి, రీమార్క్స్లో కూడా ఎలిజిబుల్ ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మీకు పేమెంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. రెండు కూడా ఎలిజిబుల్ ఉంటాయి. ఒకవేళ అప్లికేషన్ స్టేటస్ ఎలిజిబుల్ ఉంటే రీమార్క్స్లో కనుక ఇనెలిజిబుల్ కనుక ఉండినట్లయితే, లేదా ఇనెలిజిబుల్ ఎందుకు ఉందనేది ఇక్కడ ఆప్షన్ అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ కొంతమందికి సంబంధించండి. సో కొంతమందికి సంబంధించి ఎన్పిసి అనేది యాక్టివ్లో లేకపోవడం వల్ల, ఆధార్కి లింక్ లేకపోవడం వల్ల వారికి అమౌంట్ అనేది పడలేదని చెప్పి కూడా సో మనకు నారా లోకేష్ గారు అయితే చెప్పారు. అటువంటి వాళ్ళు వెంటనే కూడా బ్యాంకుకు వెళ్ళి తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ అనేది చేసుకోమని కూడా చెప్తున్నారనమాట. చేసుకున్న తర్వాత మేము అమౌంట్ అనేది విడుదల చేస్తామని కూడా చెప్తున్నారు. ఓకేనా, మనకు 2 విడతల్లో అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మీరు గమనించారో లేదో, జూలై 5th కూడా మళ్ళీ కూడా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అప్పుడు ఫ్రెష్గా ఎవరైతే 1వ తరగతి జాయిన్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వారికి సంబంధించి అయితే అమౌంట్స్ అనేవి విడుదలయ్యేటువంటి సమయంలో ఎవరైతే ఫిర్యాదులు ఈ లోపల 20వ తేదీ లోపల ఫిర్యాదులు అనేవి చేసి ఉంటారో వారి యొక్క అప్లికేషన్ కూడా వెరిఫికేషన్ చేసి వారికి కూడా అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అయితే తెలియజేశారు. సో నేను మీకు క్లియర్గా అయితే చెప్పాను. సో 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన అమౌంట్ ఎందుకు పడటం లేదనే వాళ్ళకి ఈ వీడియోలో రిప్లై అయితే దొరికింది. స్టార్టింగ్లోనే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ కనుక ఇద్దరు ఉండి ఒకరికే పడితే ఎందుకు పడింది అనేది కూడా చెప్పాను. ఒకవేళ మీ యొక్క అకౌంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాను. ఒకవేళ ఫిర్యాదులు చేసుకోవాలనుకుంటే ఏ విధంగా చేయాలనేది కూడా చెప్పాను. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఫిర్యాదు ఎలా సబ్మిట్ చేయాలి, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎలా సబ్మిట్ చేయాలనేది నేను తప్పకుండా వీడియో అనేది చేస్తానండి మీకోసము. సో మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని విజిట్ చేయండి. డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.